చెవుకాడ పేరు పెట్టి పిలవండి. ఎళ్ళొత్తానమ్మా, నాకు పని శానా ఉంది. గీత గీత అలక్కలా అలక్కలా రా అమ్మా. గీత 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 అలక్కలా 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 రా గీత గీత రా 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 అమ్మ గీత 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 అని నామకరణం పెట్టే వాళ్ళలా మీరలా పిలిస్తే అదేమన్నా ఊ కొడుతుందా? పిచ్చరుపులు పక్కన పెట్టి తగులు పెట్టండి. తగులు పెట్టండి తొందరగా. గీత గీత అమ్మా అయ్యో దేవుడా అమ్మా గీత అమ్మా గీత గీత అమ్మ గీత గీత గీత
అమ్మా గీత, ఒక్కసారి లేమ్మా. అమ్మా అమ్మా గీత బ్రతికిందా? బ్రతికిందా? గీత అగరసమి నా ప్రతీకారానికి పునర్జన్మించావు. గీత, నానా ధర్మా బాబాయ్ ఏంటి అందరూ నన్ను చూసి భయపడుతున్నారు? నేనమ్మా మీ గీతని. ఏంటి గుర్తుపట్టలేదా?
నాన్నా నేను నాన్నా మీ గీతని తిరిగొచ్చేసాను. అదేంటి నాన్న అలా చూస్తున్నావు? నేను తిరిగొచ్చినందుకు సంతోషంగా లేదా? ధర్మబాబాయ్, ఏంటి అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? భయపడుతున్నారు. గుర్తుపట్టడం లేదేంటి? గీత గీ 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 గీత కోదమ్మా, నీ పెద్ద కూతురు గీతని. అయినా ఎప్పుడు అమ్మా గీత అని ప్రేమగా పిలిచే నువ్వు ఇప్పుడేంటి గి 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 గీత అని పిలుస్తున్నావు? ఓ, ఇంకా భయపడుతున్నావా? నువ్వేంటి నాన్న ఏం మాట్లాడవు? ఏంటిదంతా? ఓ, నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయాననుకుంటున్నారా? అవును, నేనెలా చచ్చిపోయాను? గుర్తొచ్చింది. నేను చచ్చిపోయి యమలోకానికి వెళ్ళగానే యమధర్మరాజు చిత్రగుప్త గీతరాతలో ఎన్ని పాపాలున్నాయో చూడు అన్నాడు. అలా అనగానే చిత్రగుప్తుడు గబగబా పుస్తకాన్ని తిరిగేసి, లేదు, గీత చాలా మంచిది, తనే పాపం చెయ్యలేదు అన్నాడు. దాంతో ధర్మరాజు, గీత నువ్వు వెళ్ళిపో అన్నాడు.
నేనొచ్చేసా. ఇంకా నన్ను నమ్మండి, నేను బతికే ఉన్నాను, చచ్చిపోలేదు. అమ్మా గీత, ఇందాకొచ్చిన ఆ మహాతల్లి వల్లే మేము నిన్ను బతికించుకోగలిగావు అమ్మా, బతికించుకోగలిగాం. అవునమ్మా, ఆ దేవతే అలా వచ్చి ప్రాణం పోసి వెళ్ళిందనుకుంటా. అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు. నన్ను బతికించుకోవడానికి ఎవరో దేవత కూడా వచ్చిందన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ ధర్మా బాబాయ్ కూడా వచ్చారు. ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చారు కానీ అంజలి రాలేదేంటమ్మా? అంజలి ఏదమ్మా? తోడబుట్టిన నా చెల్లెలు ఏది? చిన్నప్పుడు నేను చచ్చిపోతే నన్ను బ్రతికించిన నా బంగారు చెల్లెలు ఏది? ఎక్కడమ్మా అంజలి? నాన్న తీసుకురాలేదా? అమ్మా, అది అది వస్తానందమ్మా, కానీ మేమే వద్దన్నా. అడవిలో అది ఎక్కడికి వస్తుందని ఇంటి పట్టునే ఉండమన్నా. ఓ అలాగా? అయితే పదండి ఇంటికెళ్దాం. అమ్మా బాగా ఆకలేస్తుంది. ఇంటికెళ్ళాక అంజలి నేను కలిసి భోజనం చేస్తాం. పదండి పదండి. బాబాయ్ నువ్వురా. అవును నాన్న, నా పెళ్లి రోజు ఏం జరిగింది? కాలిపట్టి తీసుకురావడానికి వెళ్ళాను. ఆ తర్వాత ఏమైంది? అవును, నా పెళ్ళేమైంది? నా అర్జునేడి? ఎక్కడున్నాడు? మాట్లాడకుండా అలా చూస్తారేంటమ్మా?